నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వాయనాడ్లో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని వ్యాఖ్య స్కిల్ యూనివర్సిటీకు సీఎం డిప్యూటీ సీఎం శంకుస్థాపన వర్సిటీతో పాటు 4 సెంటర్లకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క జగన్ ను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు నేతలు కార్యకర్తలు తాడేపల్లిలో జగన్ కార్యాలయంలో సందడి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు తనకు మంత్రి పదవి ఎవరు భిక్ష కాదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పదవి వచ్చినప్పుడు రేవంత్ బీఆర్ఎస్ లో ఉన్నారని వీడియో పోస్ట్ చేసిన హరీష్ రావు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 3వ కాంస్యం పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు పతకం చరిత్రలో తొలిసారిగా 25,000కు ఎగువ ముగిసిన నిఫ్టీ అటు 126 పాయింట్ల వృద్ధితో 81,867 వద్ద ముగిసిన సెన్సెక్స్ వాయనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిన ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి చనిపోయినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అంత బాధపడుతున్నానన్నారు బాధితులకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చామన్నారు తానొక్కడినే కాదని ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు ఇది హృదయాన్ని కదిలిస్తుందన్నారు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తనకు నోట మాట రావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు హిమాచల్ ప్రదేశ్ లోను ఇలాంటి విషాదమే చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు వాయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు I feel how I felt when my father died, that I've seen so many people. I remember what I felt when my father died, and here people have not just lost a father, they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it; it's thousands of people who are feeling it. So it's very, very sad. And I think we all owe these people respect, affection, and we should all be standing with them. And I'm very proud that a lot of people are standing with the people of Wayanad. In fact, the whole nation's attention is towards Wayanad. Look, I don't think this is the place or the time to talk about political issues. People here require help. I feel very similar to what my brother feels. We have spent the whole day meeting people who have suffered. It's an immense tragedy. We've met a little boy who was holding on for 6 hours trying to save his mother, and he failed. His whole family, and he managed to save his grandmother, but he failed to save his mother. We can only imagine the kind of pain that people are suffering. And as my brother said, they've lost their entire families. So we are here to give as much comfort and support as we can, to help in any way we can. And I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country, to help everybody who is going through this. న్యూయార్క్ ను మించి అధునాతన హంగులతో బేగరి కంచెను 4th సిటీగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లో ఉండగా మరో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. బంజారా హిల్స్ మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకునేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో
ఇద్దరు మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. దీంతో పాటు అక్కడ ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడర్న్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా, నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాల మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్స్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ చేస్తాం. తనకు సోనియా గాంధీ మంత్రి పదవి ఇచ్చిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనూ రాలేదన్నారు. అయినా తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నారని, తన ఊరేగింపులో కూడా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావు, నిక్కి చూసావంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చురకలంటించారు. ఇదంతా నీ కళ్ళ ముందు జరిగే కాదని ఇవేమీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావని మండిపడ్డారు. ఆ రోజు సోనియా గాంధీ కోరిక మేరకే తాము నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం, తప్పితే పదవుల కోసం కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ ను విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ అధినేతకు శాలువాలు కప్పి సన్మానించారు. పుష్పగుచ్చాలు అందించారు. కొందరు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకున్నారు. పలువురు జగన్ కు జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా వారితో జగన్ ముచ్చటించారు. ఎన్నికల ఓటమి అనంతరం పార్టీ వైఖరిని వారికి వివరించారు. నిన్న సామాన్యులను కూడా తనను కలిసేందుకు అవకాశం ఇచ్చిన జగన్ ఇవాళ పార్టీ కార్యకర్తలను కూడా కలిశారు. వారితో సెల్ఫీలు దిగారు. వారితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయా వర్గాలు సాధికారిత సాధించాలన్న సమున్నతతో ఉద్దేశంతో రాజకీయ పార్టీగాను 5 ఏళ్ల పరిపాలనలో పార్టీ అనేక చర్యలు తీసుకుందని మాజీ మంత్రి యాదుమూలపు సురేష్ వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, అమలు చేసిన పథకాలు, ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు దీనికి నిరసనగా నిలుస్తాయని ఆయన గుర్తు చేశారు. అణగారిన కులాల్లో ఏ 2 వర్గాలున్నా కూడా 2 కళ్ళు మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించిందన్న ఆయన అలాగే చూసిందని కూడా చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని మాజీ మంత్రి స్పష్టం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆయా వర్గాల సాధికారతే సాధించాలనే సమున్నత ఉద్దేశంతో రాజకీయ పార్టీగా 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు
తీసుకుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమలు చేసినటువంటి పథకాలు, ఇచ్చిన మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు, ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు, ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అదేవిధంగా మాదిగలకు మద్దతుగా నిలిచిన మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఏ సంపత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని యావత్ మాదిగ సమాజానికి మాదిగ ఉపకులాలకు శుభాకాంక్షలు తెలిపారు. యావత్ తెలంగాణ మాదిగ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఒక శాసనసభ్యుడిగా, ఎంఆర్పిఎస్ నాయకుడిగా దశాబ్దాలుగా దాని మీద పోరాటం చేసి శాసనసభలో కూడా ఆ రోజు ఈనాటి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా ఈ సమస్య మీద నిర్లక్ష్యం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఉషా మేరా కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచితే 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యం చేయడం, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాయ మాటలతో మాదిగలను మభ్యపెడితే ఆ రోజు శాసనసభలో ఎమ్మెల్యేగా నేను చేసిన పోరాటానికి ఆనాటి శాసనసభ్యుడు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఆ రోజు మా ఉద్యమంలో భాగస్వామి అయ్యి అసెంబ్లీ నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు బహిష్కరణకు గురైనాం. అయినా వెనకడుగు వేయలే, పోరాటం చేసినాం. ఆ రోజు ఎమ్మెల్యేగా అండగా నిలబడ్డ మాదిగల పక్షపాతి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ అయ్యి వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించడం వల్లనే ఈరోజు విజయవంతంగా మాదిగల ఆకాంక్షలు, మాదిగల చిరకాల కోరిక నెరవేరింది కనుక వారికి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం మరియు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయ వ్యవస్థ పైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోనే బలమైన పునాదులు వేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్టిగా కలిసి పనిచేయాలి. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్షణ పడేలా చేయాలి. దీంతో మిగతా వారెవరూ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడరని కేటీఆర్ తెలిపారు. మధ్యకాలంలో మంత్రి గారు మనం గమనిస్తూ ఉన్నాం, మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది, మనం అందరం కూడా, ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ, రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే
ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. అదే మాదిరిగా అధ్యక్ష, నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మొలిస్టేషన్స్ ఎట్సెట్రా, బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది. ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో, అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఆబ్సలీట్ అయిపోయినాయి. అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది. అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకేమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జమ్మలమడుగు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు రామాజీ ఇమాన్యుయల్, అన్నవరపు కిషోర్ వర్గం, కడప జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షులు బీరు చిన్నయ్య, ఆర్వీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేసీ పాములేటి, రాజశేఖర్, అవిస, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించాలా. ఎప్పుడైనా భారత రాజ్యాంగ ఆర్టికల్ 341 ప్రకారము కలిసి ఉండాలా అనేది ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధము. ఇది ఈ రాష్ట్రంలో అయితేనేమి, ఈ దేశంలో అయితేనేమి పరిపాలనను ఏదైతే ఎన్నికల వాగ్దానంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయలేకపోయి ఇది ఈ మైండ్ డైవర్ట్ చేసేదానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చి ముందు పెట్టారని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే సూపర్ 6లో 3 డక్అవుట్ అయినాయి, 1 రన్అవుట్ అయింది. అది ఇంకా ఎంప్లాయర్ ఇవ్వలే. అది డక్అవుట్, అది రన్అవుటా లేకుంటే విన్నా అనేది ఇదొకటి ఫెయిల్యూరు. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్యూరు. ఇవన్నీ జనాలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కప్పిపుచ్చి ఉండడాని కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారు. నేను ఒక్కటే చెప్తాను మార్య సోదరులకు, అయ్యా ఆ రోజు మీరు కారంచేడులో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోండి. ఇది కాదు మనకు ముఖ్యం, సమానత్వం, స్వేచ్ఛ ఇవి ఉండాలా. అమ్మాయిలు ఆత్మరక్షణ కొరకు ఇతరుల మీద ఆధారపడవద్దని, నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కేజీబీవీలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కొరకు నిర్వహిస్తున్న జ్వాల 2 కార్యక్రమంలో భాగంగా స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్నప్పుడు మేము అబ్బాయిలకి అనుకునే వాళ్ళం, లేదు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మాయిలకే అవసరం, అబ్బాయిలకు అవసరం లేదు. వాళ్ళు ఏమని చేసుకొని మనకి మన ఆత్మరక్షణ కోసం ఇంకోరి మీద, అబ్బాయిల మీద డిపెండ్ అవ్వద్దు, ఇంకోరి మీద డిపెండ్ అవ్వద్దు. ఆ మాట కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరైనా వచ్చారు మనల్ని అసాల్ట్ చేస్తున్నారంటే మనమే ఎదుర్కొని వాళ్ళకి సమాధానం చెప్పే స్టేజ్ లో ఉండాలి. అదే ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్ది. అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇది మంచిగా వాడి నేర్చుకోవాలి. ఇప్పుడు చూసాను పిల్లలు, దట్ ఈస్ రియల్లీ అమేజింగ్, ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు అందరూ. అది ఓకే, దట్ ఈస్ రియలీ చాలా బాగుంది. అది లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు ఇట్, నాకు అర్థమవుతుంది చేస్తుంటే. అందరూ అట్లా నేర్చుకోవాలి, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్టేజ్ లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించడం శుభ పరిణామమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీవ్ర పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి మిగిలిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని విడనాడి సమానత్వం సాధించే దిశగా దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని అన్నారు. క్యాస్ట్ సెన్సస్ జరిగితేనే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పును న్యాయంగా అమలు జరపగలుగుతారని, ఈ అంశంపై బీజేపీ పునరాలోచించాలన్నారు. శబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు. 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానం రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తా ఉన్నాను. సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈరోజు సాకారమైంది. అందులో భాగస్వాములైనటువంటి అందరికీ, ప్రత్యేకించి మందకృష్ణ మాదిగ ఎక్కువగా శ్రమించినారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా
వేదికలు సపరేట్ అయినా కూడా అదే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చినారు. అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ మేలు జరుగుతుందని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్వర్యంలో 3 దశాబ్దాల పైగా సాగిన పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పు వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అని, రాబోయే రోజుల్లో మాదిగలకు మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. మాదిగ ఉపకులాలకు మరి ఆగస్టు 1, 2024లో రావడం జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా వర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఊరికి చివరగా అంటరాని వాళ్ళం, ముట్టరాని వాళ్ళం, చెప్పులు కుట్టేటువంటి జాతి నుంచి ఈరోజు చరిత్ర వేలే స్థాయికి మేము రాబోతున్నామని చెప్పి దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ నేపథ్యంలో ఈరోజు మేము ఏబీసీడీ బిల్లును సాధించుకోవడం జరిగింది. అంతేకాదు ఎన్నో ఉద్యమాలు మాదిగలంటే మాదిగల కోసం బతికే చరిత్ర కాదు. మాదిగలంటే గ్రామంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాల కోసము పనిచేసిన సంస్థ కానీ, పనిచేసిన సంఘం కానీ ఏకైక సంస్థ ఉందంటే అది ఎంఆర్పీఎస్ సంఘమే. అది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అధ్యయనం నడిచినటువంటి సంఘం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఆ అమల్లోకి రావడానికి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి స్ఫూర్తి మాదిగ జాతి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు. వీరిని తొలగించి లత 30 సంవత్సరాలు నుండి పాఠశాలల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విద్యార్థులకు భోజనాన్ని అందించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో హరే రామ హరే కృష్ణ అనే ప్రైవేటు సంస్థకు మధ్యాహ్న భోజన ఏజెన్సీని అందించాలని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వెంటనే దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 25 లక్షల మందికి కూడా పిల్లలు మేము భోజనాలు చేపిస్తాం, గరమన్నం తినిపిస్తామనేటటువంటి గోడం అనేటటువంటి దాన్ని విరమించుకోవాలి. గతంలో మన అక్షయ పాత్ర కూడా అదేవిధంగా ఇదైంది. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులకు ఏమో చెప్పి వాళ్ళు హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ వాళ్ళు అభ్యపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటిగా. ఎందుకంటే ఈ యొక్క ప్రయోగం కేవలం కొడంగల్లోనే ప్రయోగం చేసి ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటటువంటి దుర్మార్గం. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు ఈ ప్రభుత్వం మీద చేస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు దీన్ని పునరాలోచించి 6 తారీఖు నాడు ఏదైతే ప్రారంభం చేయాలనుకున్నారో దాన్ని వెంటనే విరమించుకోవాలని తెలియజేసుకుంటూ జిల్లా కార్యదర్శి ఈరోజు మొన్న జూలై 28వ తారీఖు నాడు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టుకు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క పుట్టగొట్టేందుకు, వాళ్ళ ఉపాధి కోల్పోయేటందుకు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 500 మంది ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టడం కోసము ఈరోజు హరే రామ హరే కృష్ణ ఫౌండర్కి ఈరోజు మేము మిడ్ డే మీల్స్ పథకాన్ని ఈరోజు ఇచ్చేస్తున్నామని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న చర్చలు జరపడం జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ జిల్లాలో సిఐటి ఆధ్వర్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 500 మందికి ఉపాధి కరువైతుందని చెప్పేసి సిఐటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే 50,000 మందికి ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు ఈరోజు రోడ్న పడుతున్నటువంటి పరిస్థితి విధంగా ఉన్నది. కాబట్టి ఒక పైపు ఆ ప్రభుత్వం ఈరోజు మెరుగైనటువంటి విద్యను అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మెరుగైన విద్యను అందించాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, ముత్యాల పెద్దబాబు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి తాడితోటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి, నగర ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు పొట్లూరు వెంకటేష్ రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అన్ని మన దళిత కులాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ రెల్లి జాతికి సంబంధించిన ఈ రెల్లి రిజర్వేషన్ అనేది 1% ఉండేదని మనకి ఆ 1% కూడా 1996 నుంచి 1999 వరకు అమల్లో జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాజ్పేయి గారు కేంద్రంలో గవర్నమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మనకి ఈ రిజర్వేషన్ అప్పుడు 2004 ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిందో మన పొలాలు, రిజర్వేషన్ పొలాలన్నీ లాక్కున్నారండి. లాక్కొని మనకి అణగారిన జాతికి ఇంకా అణగారింపజేశారు. ఈ రోజున మందాకృష్ణ గారు మాదిగ వారి పోరాటం పుణ్యవాణి, మాదిగ జనులు ప్రాణత్యాగాలు పుణ్యవాణి, రెల్లి సోదరుల ప్రాణత్యాగాలు పుణ్యవాణి, మన పెద్దల సాక్షిగా, మన అమ్మవార్లు పెద్దవాళ్ళ సాక్షిగా ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకున్నాం. ఈ యొక్క రిజర్వేషన్ మనం సాధించుకోవడమే కాదు, మన పిల్లల్ని, మన భవిష్యత్తు తరాలకి ఉపయోగపడాలి. అందరినీ చదివించండి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం లభించింది. పురుషులు 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత్ షూటర్ స్వప్నిల్ కాంస్య పథకం సాధించారు. ఈ ఒలింపిక్స్ లో ఇది భారత్ కు 3వ కాంస్యం. ఇది కూడా షూటింగ్ క్రీడాంశంలోనే లభించడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీం ఈవెంట్లలో మను భాకర్ ఇప్పటికే 2 కాంస్యాలు కైవసం చేసుకోవడం తెలిసిందే. 8 మంది షూటర్లతో జరిగిన 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3P ఫైనల్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. 28 ఏళ్ల స్వప్నిల్ కుసాలేకు ఒలింపిక్స్ లో ఇదే తొలి పథకం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం అందించిన స్వప్నిల్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం ప్రతి భారతీయుడిలోనూ ఆనందాన్ని నింపిందని పేర్కొన్నారు. కాగా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్ ఈవెంట్ లో ఓటమి పాలైంది. మహిళలు 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ చైనా బాక్సర్ యూపు చేతిలో పరాజయం చవిచూసింది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. మరోమారు జీవనకాల గరిష్టాలను తాకాయి. మార్కెట్లో సానుకూల పవనాలు వీచిన నేపథ్యంలో చరిత్రలో తొలిసారిగా నిఫ్టీ 25,000కు ఎగువన ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 25,010 వద్ద స్థిరపడింది. అటు సెన్సెక్స్ 126 పాయింట్లు వృద్ధితో 81,867 వద్ద ముగిసింది. గురువారం ఉదయం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. దాంతో ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 82,129, నిఫ్టీ 25,078 వద్ద కొనసాగాయి. ఇక పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే, మారుతి సుజుకి, రిలయన్స్, భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలు ఆర్జించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఎల్&టీ, టాటా మోటార్స్ గణనీయంగా నష్టాలు చవిచూశాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ విషాదాన్ని చూసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని వ్యాఖ్య. స్కిల్ యూనివర్సిటీకు సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన. వర్సిటీతో పాటు 4 సెంటర్లకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. జగన్ ను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు. తాడేపల్లిలో జగన్ కార్యాలయంలో సందడి. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు. తనకు మంత్రి పదవి ఎవరు భిక్ష కాదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పదవి వచ్చినప్పుడు రేవంత్ బీఆర్ఎస్ లో ఉన్నారని వీడియో పోస్ట్ చేసిన హరీష్ రావు.
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు 3వ కాంస్యం. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో భారత్ కు పతకం. చరిత్రలో తొలిసారిగా 25,000కు ఎగువ ముగిసిన నిఫ్టీ. అటు 126 పాయింట్ల వృద్ధితో 81,867 వద్ద ముగిసిన సెన్సెక్స్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.